హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. అఖండ 2 సో వాయిదా పడినా కానీ సౌండ్ మాత్రం ఏం తగ్గదు అంటున్నారు ఫ్యాన్స్. ఈ రోజు మనము సుదర్శన్ థియేటర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఫ్యాన్స్ ఉన్నారు. అఖండ 2 గురించి ఏం చెప్తారు చూద్దాం. అఖండ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి? సినిమా ఎట్లా ఉంది? భారీ ఎక్స్పెక్టేషన్స్ మేడం. దిస్ ఇస్ ద పాన్ ఇండియా ఫిలిం. బాలకృష్ణది అనుకోకుండా ఒక 1 వీక్ డిలే అయినా కానీ అలాంటి జోష్ ఎలాంటిది ఏం తగ్గలేదు. అంత డబుల్ జోష్తో వచ్చేసాము. సో ఇక్కడ ఫ్యాన్స్ అందరూ మామూలుగా లేదు. సో తమన్ మ్యూజిక్ ఎట్లా ఉంది? తమన్ మ్యూజిక్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ అఖండ 1 చూసాము. తమన్ గత 5 సినిమాల నుంచి బాలయ్య బాబు వాంచుతున్నాడు. తమన్ ఈస్ గోయింగ్ టు ద డబుల్ హ్యాట్రిక్ విత్ బాలయ్య బాబు. సో ఎట్లా ఉంది మ్యూజిక్? ఎట్లా ఉంది? చబల్ 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 మొత్తం 4 గంటలు మొత్తము ఓం శివాలయాలు మొత్తము శ్రీశైలం మల్లికార్జున స్వామి లాగానే ఉన్నాయి. చెప్పండి ఎట్లా ఉంది? బ్లాక్ బాస్టర్ అఖండ జై జై. ట్రైలర్ చూసాం కదా, ఇంకా సినిమాలో ఇంకా దానికి మించే ఉంటుంది. ఇంకా అందులో డౌటే లేదు. అఖండ 1 చూసాం కదా, శివ శివ శంభు హర హర శంభు అని. ఓకే, అలా మేడం. నెక్స్ట్ బాలకృష్ణ నేను జనగానలో వచ్చా మేడం. నేను పొద్దుగాల పుష్పుల్ టెంట్కి వచ్చా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. సౌండ్ కంట్రోల్ పెట్టుకో. అరే నా కోపం వస్తే నవ్వుతా, కోపం వస్తే నడుస్తా. నా కొడుక నా నా కొడుక సిరికి బయట సుఖం కనపడుతుంది, మరణ పడితే పెద్దలు కనపడుతుంది. కాస్త చూసుకున్నాండి. కొన్ని నీవు కూడా నడుచుకుంటాను, నా కూడా నడుచుకుంటా. నన్ను చూపించాను సార్. ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే కథలో కాదురా, కంటి చూపు చంపేస్తా. సో ఇక్కడ బాలకృష్ణ గారు ఫ్యాన్స్ ఉన్నారు. సినిమా గురించి మాట్లాడదా? ఎట్లా ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? ఎలా ఉంది అనుకుంటున్నారు? సినిమా అయి ఉంటుందమ్మా, చాలా బాగుంటుంది సినిమా. మొన్న 5వ తారీఖు క్యాన్సిల్ అయింది సినిమా. అయి వచ్చి సినిమా ఇంకా చాలా చాలా రేంజ్కి ఎదిగి మా సినిమా. ఈ అఖండ సినిమా ఈరోజు రిలీజింగ్ ఉంది. మేము ఆ ఫ్యాన్స్ అంతా చాలా ఆనందంగా ఉన్నాం. ఈ సినిమా 200 కోట్లు కొట్టాలి, 1500 కోట్లు కొట్టాలి, డే 1 2 కొట్టాలి. ఈ సెకండ్స్ మూవీ బాక్సులు బలుగుతాయి. ఈరోజు ఓనర్స్ బాక్సులు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. మన బోయపాటి కాంపిటీషన్, బాలకృష్ణ కాంపిటీషన్ అంటే బాక్సులు బలగాల్సిందే. తమన్ మ్యూజిక్ బరాబర్ సూపర్. తమ్మన్ ఇంకా చెప్ప బాలకృష్ణ నందమూరి తమ్మన్ అని పెట్టింది కదా మేడం. ఇంకా అంతకంటే ఏంది, ఆయన 5 మూవీస్ మేడం, 5 మూవీస్ మ్యాజిక్ తమ్మనే. ఇప్పుడు రాబోయే చిత్రం కూడా గోపిమన్ మల్చేందుకు కూడా తమ్మనే మ్యాజిక్. తమ్మన్ బాలకృష్ణ తమ్మన్ కాంబినేషన్ లో మ్యాజిక్ ఇంకా అడగొద్దు మేడం. వీళ్ళు బోయపాటి ముగ్గురు మొత్తం రికార్డులన్నీ మటాష్ అయిపోతాయి. బాక్సులు బద్దలు స్పీకర్లు పేలిపోతాయి మేడం థియేటర్లో. అఖండకి వెళ్ళినాయి. ఇప్పుడు దీనికి అఖండ 2 తాండం కూడా వెళ్తాయి మేడం. ఇంకోటి ఇందు గలడు అందు లేడనుకు సందేహం ఎందులకు ఎందు వెతికినా అందజేయగలడు బాలయ్య. జై బాలయ్య, జై బాలయ్య. సో సినిమా ఎట్లా ఉంది? మ్యూజిక్ ఎట్లా ఉంది? బోయపాటి గారి డైరెక్షన్ ఎలా ఉంది? మైండ్ బ్లోయింగ్. అస్సలు నేను ఇట్లా సినిమా ఇట్లా ఉంటది నేను ఎప్పుడు అనుకోలేదు. అస్సలు బాలకృష్ణ గారిని చూస్తుంటే నిజంగానే శివుడు తనలో దూరి తాండం ఆడుతున్న దిష్టి తీసేది కానీ వేరే లెవెల్. అసలు పార్ట్ 1 మనం మర్చిపోకుండానే పార్ట్ 2 అసలు గుండెల్లో ట్రైన్ పరిగెడుతుంది. ఈ మూవీ హిట్ కాదు, సూపర్ హిట్, బంపర్ హిట్. తిరగ రాసుకోండి సినిమాలు. దీనికి మించిన సినిమా వేరే ఉండదు అంటారు కదా, కథ వేరే ఉంటది. కథగా మించి కథ వేరే ఉంది. చూడండి అఖండ 2. మ్యూజిక్ ఎట్లా ఉంటుంది? బాలకృష్ణ గారి సినిమా బ్యాక్ టు బ్యాక్ కంటిన్యూ. 6వ సినిమా డబుల్ హ్యాట్రిక్ తమన్ విత్ బాలయ్య బాబు. అందరికీ తెలిసిందే నందమూరి తమన్. సో బాక్స్ బద్దలైపోతాయి అంతే. ఇంకా ఇప్పుడు గజరాజు నడుస్తున్న దారిలో గజ్జి కుక్కలు మరుగుతూ ఉంటాయి. నడిచే రాజును చూడండి, మురిగే కుక్కను కాదు అనే టైపు. మేము కుక్కలు మరుగుతుంటాయి, సింహం పోతూ ఉంటుంది. వెరీ సింపుల్, అంతే కదా. బాలయ్యని వాళ్ళంతా ట్రోలింగ్ లో చేయాలనుకున్నారు, మేము ట్రెండింగ్ లో పెట్టాం. బోత్ ఆర్ నాట్ సేమ్, సింపుల్, అంతే కదా. ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నాయా? మ్యూజిక్ బాక్సులు బద్దలండి అంతే. తలలు మారినా, తరాలు మారినా, ప్రజలు మారినా, ప్రభుత్వాలు మారినా, జనం మారినా, జనరేషన్ మారినా, ఎప్పటికీ తరగని ట్రెండ్లా, ఎన్నటికీ మారని బ్రాండ్లా, అన్స్టాపబుల్ గా ముందుకెళ్తున్న సింహాన్ని ఆపాలని చాలా కుక్కలు ట్రై చేశాయి. ఆ కుక్కల్ని వెనకాడకన్నా ఎప్పుడో చెప్పాడు బాలయ్య బాబు, మాతో పోటీకి వచ్చినా పోట్లాటికి వచ్చినా పోస్టల్ అడ్రస్ కూడా ఉండదని చాలా సార్లు నిరూపించాం, నిరూపిస్తాం, నిరూపిస్తూనే ఉంటాం. జై బాలయ్య. ఐఎమ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ హియర్. మూవీ ఎలా ఉండబోతుందనే ఒక చిన్న వర్డ్ లో నేను చెప్పబోతున్నాను. ఐఎమ్ ఏ కల్ట్ ఫ్యాన్ ఆఫ్ బాలయ్య. ఒక నరసింహనాయుడు
ఒక సమరసింహారెడ్డి, ఒక సింహ, ఒక లెజెండ్, ఒక అఖండ. బాలయ్య బాబు సృష్టించే విధ్వంసం కోసం ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. ఆల్ అవర్ ఫ్యాన్స్ ఆర్ వెయిటింగ్. జై బాలయ్య. ఎలా ఉంటుంది అనుకుంటున్నారు సినిమా గురించి చెప్పండి. అంటే చాలా లేట్ అయింది, 1 వీక్, చాలా ఫ్యాన్స్ అందరూ ఈ డిసప్పాయింట్ అయ్యారంటున్నారు, మీరేమో? డిసప్పాయింట్ అయినామంటే వాస్తవమే, బట్ లేట్గా రిలీజ్ అయినా లేటెస్ట్ వస్తాడు బాలయ్య ఎప్పుడైనా. ఈ సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి మళ్ళీ బాలకృష్ణ లైఫ్ లో చాలా గొప్ప హిట్ అవుతుందని మేము ఆశిస్తున్నాం. ఎట్లా సినిమా ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? ఆ, నా లెక్కలో చెప్పాలంటే సినిమా ఫస్ట్ అఖండాన్ని చూస్తే దీనికి ఎవడు పేరు పెట్టలేరు. ఒకటే పేరు, దబిడి దిబిడే, అంతే. దబిడి దిబిడే. సరే, థాంక్యూ. దబిడి దిబిడే అంటే బాలయ్యకి ఒక లెక్క అది. దబిడి దిబిడే అది. పాట అయినా కానీ ఏదైనా కానీ దబిడి దిబిడే. మ్యూజిక్ ఎట్లా ఉంది? మ్యూజిక్ ఎట్లా, ఏమేమి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? మ్యూజిక్ గట్టిగానే ఉంటుంది మేడం. సో బోయపాటి గారి బాలకృష్ణ గారి కాంబినేషన్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? బరాబర్ గట్టిగానే ఉంటుంది. సో బాలయ్య ఫ్యాన్ నువ్వు? బాలయ్య fan. మరి గట్టిగా అదే మన మీడియం ఫస్ట్ టైం కా మేడం అట్లా అని. కానీ మరి బాలయ్య ఫ్యాన్ అంటే ఇంత సైలెంట్ ఉంటే ఎట్లా? అంటే మీడియం ఫస్ట్ టైం కా మేడం అట్లా అని. అలా ఏం కాదు. సో అక్కడ రిబ్బన్ కట్టినా ఏంటి ఫ్యాన్స్ అసోసియేషన్ అక్కడ? అవునా? సో చెప్పు, ఇప్పుడు 1 వీక్ లేట్ అయింది కదా, ఎలా ఫీల్ అవుతున్నారు లేట్ అయిందని? ఇప్పుడైతే 1 వీక్ మంచిగా అవుతుంది కా మేడం. ఇప్పుడు చాలా బాగుంటుంది. బీజిఎమ్స్ కానీ ఇప్పుడు మనకు తెలుసు బోయపాటి అంటేనే ఫైట్స్ అయినా బీజిఎమ్స్ అయినా చాలా బాగుంటది. సో మూవీ అయితే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను. సో అంటే 1 వీక్ డిలే అయింది కదా, ఫ్యాన్స్ ఎట్లా? డిలే అయింది కానీ ఫ్యాన్స్ హట్ ఏం కాకపోతే ఎప్పుడు చూద్దాం అని వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఆఖరికి ఈ రోజు వచ్చింది. సో అందరు వస్తారు, అందరు చూస్తారు. చూసిర్రు మీరు, ఆ ఒక్క రోజులోనే టికెట్ రిలీజ్ అవ్వగానే ఫుల్ అయిపోయింది. సో ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే టికెట్స్ రేట్ పెంచకూడదని క్యాన్సిల్ చేశారు, బట్ ఇక్కడ 600 టికెట్ అమ్ముతున్నారు, నిజమేనా? నిజమే. ఆల్రెడీ మనకు ఆన్లైన్ లో కూడా చూస్తున్నాం, డిస్ట్రిక్ట్ జమాటోలో చూసినాం 600 ఉంది. ఫ్యాన్స్ ఆ మాత్రం పెట్టకుండా ఎట్లా ఫస్ట్ డే అంటే ఈ రోజు కూడా మూవీ రిలీజ్ అవుతుందా అవ్వదని 50-50 ఛాన్సెస్ అందరూ అనుకున్నారు. సో ఫైనల్లీ మీరు చూడగలుగుతారు. ఫైనల్ గా చూడగలుగుతాం అందరం, చాలా హ్యాపీగా ఉంది. సో ఏదేమైనా అందరూ అనుకున్నట్టు జరిగింది, ఈ రోజు రిలీజ్ అయింది. సో చాలా హ్యాపీ అనుకుంటున్నాం. జై బాలయ్య. బాలయ్య అంటే ఇష్టమా నీకు? ఓకే, చెప్పు. సినిమా ఎట్లా ఉంటుంది అనుకుంటున్నావు? బాగుంటుంది. అఖండ 1 చూసావా? ఓకే, ఏ సాంగ్స్ ఎట్లా ఉన్నాయి అఖండ 1 లో? మేడం, బాలకృష్ణ సినిమా కోసం వచ్చారా? బాలకృష్ణ సినిమాకి ప్రీమియర్ షో కి వచ్చామండి. 9 o'clock. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ది షో. జై బాలయ్య. సో తమన్ గారు వీళ్ళిద్దరి మ్యూజిక్ కాంబినేషన్ ఎలా ఉంటుంది అనుకుంటారు? మైండ్ బ్లాకింగ్ అండి. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ది షో. అంటే ట్రైలర్ లో చూస్తే మనిషిని దిష్టి తీసి బాలయ్య బాబు అలా చంపేస్తున్నారు. సో ఓవర్ అంటున్నారు, మీరేమంటారు? ఏం లేదండి, వాచ్ ది షో, అప్పుడు చెప్పండి కామెంట్స్ ఏమైనా ఉంటాయి. అంతే. బాలకృష్ణ గారి కట్అవుట్ ఎట్లా ఉంది? సూపర్. అగో చూడండి అక్కడ ఉన్నారు. సో అంటే ఇప్పుడు 1 వీక్ లేట్ అయింది కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? కొంచెం డిసప్పాయింట్ అయ్యారండి ఫ్యాన్స్ అందరూ కూడాను. బట్ హవెవర్ మూవీ రెడీగా ఉంది రిలీజ్ కి. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ది షో. జై బాలయ్య. థ్యాంక్ యూ.